హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. రెగ్యులర్గా మైదాని కానీ బేకింగ్ సోడాని కానీ వాడకుండా రెండు ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు బేకరీకి వెళ్ళే పని లేకుండా, పెద్ద ప్రాసెస్ లేకుండా చాలా ఈజీగా అయిపోద్ది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చూసారు కదా ఇక్కడ ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అనేది. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి తక్కువ కనిపిస్తుంది. అండ్ దీనికోసం నేను ఇక్కడ రెండు 10 రూపీస్ బిస్కెట్స్ ప్యాకెట్ని తీసుకున్నాను. హ్యాపీ బిస్కెట్లని. మీరు కావాలి అంటే ఓరియో కానీ లేదు అంటే గుడ్ డే కూడా వాడుకోవచ్చు. వీటిని ఈ బిస్కెట్స్ అన్నీ ఇలా తుంచి తీసేసుకోండి. అండ్ ఇప్పుడు ఓ మిక్సీ జార్లో ఈ బిస్కెట్స్ అన్నిటినీ వేసేసి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసేసుకోండి. మనకి బిస్కెట్స్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి కాస్త చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక ఈనో ప్యాకెట్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యేలాగా వీలైనంత మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టిన ఈ బిస్కెట్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాతకి షుగర్ అనేది మనం డైరెక్ట్గా షుగర్ వేసాం కాబట్టి కాస్త షుగర్ పలుకులాగా ఉంటుంది. మీరు వీలైనంత వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే ఒక 3/4 కప్పు వరకు పాలను తీసేసుకొని కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ వీలైనంత లూజ్గా కలుపుకోండి. అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత దాకా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోండి. అండ్ ఉండలు అనేది అస్సలు ఉండకూడదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మనకు బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని తీసేసుకోండి. నేను ఇక్కడ జనరల్గా మన ఇంట్లో ఉండే బౌల్నే తీసుకున్నాను. ఇలాంటి గిన్నెకి మీకు మీ దగ్గర ఇలాంటి పేపర్ లేకపోతే కింద పిండి చల్లేసుకొని కేక్ బ్యాటర్ని వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ పేపర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే న్యూస్ పేపర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా ఆ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. అంటే యాడ్ చేసే ముందు లమ్స్ ఏమీ లేకుండా ఒకసారి కలుపుకొని ఆ బ్యాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని 30 to 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టాము అంటే మనకి కేక్ అనేది కింద అడుగంటి పైన పచ్చిగానే ఉంటుంది. సో లో ఫ్లేమ్లోనే 30 to 40 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే నాకు ఇంకా పూర్తిగా కుక్ అవ్వలేదు. అంటే మనం చాకు పెట్టి చూస్తే చాకి ఏమీ అంటుకోకుండా ఇలా డ్రైగా రావాలి అన్నమాట. మళ్ళీ మూత పెట్టి ఇంకో 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత తీసి చూస్తే నాకు కేక్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఆ టెక్చర్ అనేది తెలుస్తోంది. ఇప్పుడు ఇది కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి మళ్ళీ ఒకసారి చాకుని ఇలా పెట్టి చూసాము అంటే మనకి డ్రైగా వచ్చింది అంటే కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని దింపి పక్కన పెట్టేసుకోండి. అంటే పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతనే మనం కేక్ని డిస్పోజ్ చేసుకోవాలి. లేదు అంటే కింద గిన్నెకి అతుక్కుండిపోతుంది అనమాట వేడి పైన తీసేస్తే. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్మ్ చేసేసుకున్నాము అంటే మన కేక్ బేస్ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ 31st బయట కొనే పని లేకుండా మీ పిల్లలకి ఇలా సింపుల్గా కేక్ చేసి పెట్టండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా చాలా సింపుల్గా అయిపోద్ది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.